Daily. Taste the Daily. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల ప్రయాణికులకు ఇన్సూరెన్స్ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల బస్సు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చేవెళ్లలోని మిర్జాగూడలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక 20 మంది చనిపోయారు. కాగా ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. టికెట్ పై రూపాయి సేఫ్టీ సెన్స్ వసూలు చేస్తున్నా అది బీమా కింద రాదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సదుపాయం అందించాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఆర్టీసీలో ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము, బస్ ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతా ఉన్నాయి. ఈ సందర్భంలో యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలు ఏదైతే చిన్న భిన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా ఆర్టీసీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం వారికి ఇన్సూరెన్స్ కల్పించాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ దిశగా అటు అధికారులు మంతనాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఆర్టీసీ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే దూర ప్రయాణాలకు ఆర్టీసీని నమ్ముకుంటా ఉంటారు, ఆర్టీసీలో ప్రయాణం చేస్తా ఉంటారు. ఈ సందర్భంగా ఇటీవల బస్ ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల చేవెళ్లలోని మిర్జాగూడలో ఘోర బస్ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపుగా 20 మందికి పైగా కూడా చనిపోయారు. కాగా ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం ఎట్లనో అందిస్తుంది, కానీ ఆర్టీసీ ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉండదు. అయితే ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సదుపాయం అందించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. టికెట్ లో రూపాయి సేఫ్టీ సెస్ చెల్లిస్తున్నప్పటికీ అది బీమా కాదని అర్థమవుతా ఉంది. ప్రయాణికులకు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే వారి మీద ఆధారపడిన కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 కింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులకు బీమా తప్పనిసరి. ఆర్టీసీ వ్యవస్థలకు మాత్రం అందులో మినహాయింపు ఉంది. దాదాపుగా 10,000కు పైగా ఉండే బస్సులకు ప్రతి ఏడాది కోట్లాది రూపాయల ప్రీమియం కట్టడం ఆర్టీసీకి కష్టమైనటువంటి నేపథ్యంలో అటు ప్రయాణికుల నుంచే ఇన్సూరెన్స్ కి రూపాయి నుంచి 5 రూపాయల వరకు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులు పలుసార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఆర్టీసీ టికెట్ కి ఇన్సూరెన్స్ యాడ్ చేయాలని గతంలో భావించారు. ఇందుకు టికెట్ ధరలో 2 రూపాయల నుంచి 5 రూపాయలు తీసుకోవాలనుకున్నారు. అయితే పలు కారణాలతో ఇది అమలు కాలేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సదుపాయం కలిగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ దిశగా ఇప్పటికే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వారిని సంప్రదిస్తున్నట్టు, దాంతో పాటుగా దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ ఇస్తే ఎలా ఇవ్వాలి, దాంతో పాటుగా ఎలా తీసుకోవాలి, అమౌంట్ కి సంబంధించి కావచ్చు ప్రయాణికుల నుంచి, దాంతో పాటుగా ధరను ఎలా నిర్ధారించాలి, కిలోమీటర్స్ సందర్భంగా ఉంటుంది కాబట్టి దూర ప్రయాణాలు చేసే వారికి ఈ సౌకర్యం కల్పించాలా, లేకపోతే నగర పరిధిలో 10 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి వారికి ఈ సౌకర్యాన్ని కల్పించాలా అనే అంశానికి సంబంధించి కూడా అధికారులు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ కి సంబంధించి అమల్లోకి తీసుకొస్తే దాదాపుగా ఆర్టీసీలో కొన్ని లక్షల మంది ప్రయాణికులు రోజువారీగా ప్రయాణం చేస్తా ఉంటారు. వారి దగ్గర నుంచి దాదాపుగా కూడా రూపాయి నుంచి 5 రూపాయల వరకు తీసుకున్నా కూడా కోట్లలో జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్సూరెన్స్ కి సంబంధించి కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనము ఎక్కువగా చూస్తా ఉన్నాము వరుస ప్రమాదాలు అనేది ఆర్టీసీ బస్సులలో, ఏదైతే ఆర్టీసీ బస్సులలో అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది, ప్రైవేట్ బస్సులు అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అటు ఏదైతే వెహికల్ యాక్ట్ చట్ట ప్రకారము ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఇన్సూరెన్స్ ఉండాలన్నా కూడా మనం చూస్తున్నప్పటికీ చాలా మటుకు ప్రైవేట్ బస్సులకు ఇన్సూరెన్స్ లేనటువంటి సందర్భం కూడా మనం చూస్తాను. ఆల్టర్నేట్ గా ఒక పక్క ప్రైవేట్ బస్సులను స్ట్రిక్ట్ చేస్తూనే వారిని పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ కి సంబంధించి అమలు పరచాలని వారిపైన ఒత్తిడి తెస్తూనే వారిపైన చర్యలు తీసుకుంటేనే మరోపక్క ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రయాణించే ప్రయాణికులకు ఇన్సూరెన్స్ కల్పించాలనే ప్రయత్నం కూడా చేస్తా ఉంది. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే మరి ఆర్టీసీ బస్సులో మహిళలకు తెలంగాణలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా అందిస్తున్నారు కదా, మరి అప్పుడు ఎలా ఇది అమలు చేసే అవకాశం ఉంది? ఇది ఒక కీలకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఇప్పటికే రోజువారీగా హైదరాబాద్ లాంటి నగరం కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉచితంగా బస్ ప్రయాణం మహిళలకు అందిస్తా ఉంది. ఏదైతే ప్రభుత్వం ఏదైతే పార్టీల ఎన్నికల సందర్భంగా వారి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా వారు ఏదైతే ఈ యొక్క స్కీమ్స్ ఇస్తా ఉన్నారు. కానీ ఇన్సూరెన్స్ ఇచ్చే సందర్భంగా ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సందర్భంగా మహిళల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వమే ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ప్రీమియం చెల్లిస్తుందా, లేకపోతే అదనంగా పురుషులను కూడా ఎవరైనా దగ్గరైనా వారు ఈ ప్రీమియం ని అధికంగా తీసుకుంటారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే కోట్లాది మంది, లక్షలాది మంది రోజువారీగా ప్రయాణాలు ఏదైతే సాగిస్తారు కాబట్టి ఈ ప్రీమియం అందుకు కన్వర్ట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు బస్సులలో ప్రయాణిస్తే ఖచ్చితంగా మహిళలకు ఆధార్ కార్డు చూపిస్తే 0 టికెట్ ఇస్తారు. ఖచ్చితంగా 0 టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ ని దాంట్లో యాడ్ చేస్తారా? ఇన్సూరెన్స్ కి సంబంధించి 0 టికెట్ ఇస్తేనే ఇన్సూరెన్స్ కి సంబంధించి అదనంగా డబ్బులు ఏమైనా తీసుకుంటారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఎప్పటి నుంచి ఇన్సూరెన్స్ అందుబాటులోకి రానుంది ప్రయాణికులకి? ప్రజెంట్ ఈ నిర్ణయం అనేది ప్రాథమిక దశల్లోనే ఉంది, చర్చల్లోనే జరుగుతూ ఉన్నాయి. అధికారులను కావచ్చు, దాంతో పాటుగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సంప్రదిస్తా ఉన్నారు, వారి సలహాలు తీసుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఎక్స్పర్ట్స్ తోటి సలహాలు తీసుకున్న తర్వాత దీనికి ఒక రూపం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక అనేది తయారు చేస్తారు. ప్రజెంట్ పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా ఎక్కువగా పెరిగినటువంటి నేపథ్యంలో దీనికి అనుగుణంగా తీసుకొస్తారా, టికెట్ కి ధర అనుగుణంగా తీసుకొస్తారా, దీనికి సపరేట్ ఏమైనా తీసుకొస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రీమియం గతంలో ₹2 నుంచి ₹5 వరకు నిర్ధారించారు. అది ఫైల్ ఆగిపోయినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా ప్రాథమిక దశలోనే చర్చలోనే ఉంది. దీని ప్రీమియం ఏమైనా ఇంకా నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. దూర ప్రయాణాలకు ఎంత ధర ఉంటుంది, వితిన్ 10 కిలోమీటర్స్ కి ఎంత ధర ఉంటుంది, లేకపోతే ఫిక్స్డ్ గా ఎంత దూరం ప్రయాణించినా, తక్కువ దూరం ప్రయాణించినా, ఎక్కువ దూరం ప్రయాణించినా ఫిక్స్డ్ గా ఇంత అమౌంట్ ఉంటుందా అనేది కూడా పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఒక రకంగా చూస్తే మాత్రం లక్షలలో ప్రయాణించినటువంటి ఆర్టీసీ బస్సులలో అటు పెద్ద ఎత్తున ఈ ఒక ప్రీమియం కట్టడం మాత్రం పెద్ద కష్టమైనటువంటి పని కాదని మాత్రం మనకు అర్థమవుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వంశీ.